ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కాకరకాయ కూర చేదు లేకుండా చేయడం ఎలా నేర్చుకుందాం. కాకరకాయని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే గింజలు కూడా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆ గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం. మనం ఈ ఆయిల్లోకి కట్ చేసిన కాకరకాయ ముక్కలు వేసుకుందాం. మనం ఈ ముక్కలు అనేది ఒక 80% ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. సో మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. సో వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాం. సేమ్ అదే ఆయిల్లోకి నేను 2 మీడియం సైజు ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాను. అవి అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. అలానే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గడం కోసం నేను ఒక 1/2 టేబుల్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. వీటిని ఒకసారి కలుపుకుందాం.
మరొక 2 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ మనం ముక్కకు పట్టేలాగా ఉడికించుకుందాం. మనం ఈ కాకరకాయ ముక్కల్లోకి చింతపండు పులుసు అనేది వేసుకుందాం. ఒకసారి వీటిని కలుపుకుందాం. నేను 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఉప్పు, కారం అలాగే పులుపు కూడా సరిపోయిందో లేదో చూసుకుందాం. నాకైతే పులుపు, కారం సరిపోయిందండి. కానీ సాల్ట్ అనేది కొంచెం పట్టుద్ది. సో సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలు మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఉడికించుకుందాం. కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. సో మనం దించేసే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. మీరు కనుక ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.